మన నెల్లూరు పట్టణంలోని శ్రీకృష్ణ బలరామ రథయాత్ర 13సారి వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వైష్ణవ భక్తులు తరలివచ్చి రథయాత్రను ఆనందోత్సవంగా మార్చనున్నారు. రథయాత్ర సందర్భంగా నృత్యాలతో, హరినామ సంకీర్తన, విదేశీ భక్తులతో ఉత్సాహభరిత భజనలు, కీర్తనలు, సత్సంగం, దివ్య ఉపదేశాలు భక్తులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. మన పట్టణ పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పుర ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొవాలని హరే రామ హరే కృష్ణ మందిర గురూజీ సుఖదేవానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ప్రేక్షకులందరికీ ఆహ్వానం. ఇస్కాన్ ద్వారా 31 జనవరి 13వసారిగా మన నెల్లూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ముఖ్యమైన పురోహితులతో టీటీడీ కళ్యాణ మండపంలో 7:30కి రథయాత్ర అక్కడ ముగింపు స్టేజ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం 13 ఏళ్ళ నుంచి జరుగుతుంది. దీనిలో రంగవల్లులు, వేషధారణలు, కోలాటాలు, భజన మండళ్ళు, ముఖ్యంగా ఇస్కాన్ భక్తులు మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, ఈ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, బయట నుంచి కూడా, ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు పాల్గొంటారు. ప్రపంచం అంతా కూడా ఈ రథయాత్ర కారణంగా ఈ భగవద్గీత ప్రచారం అనేటువంటిది చాలా తొందరగా పాకిపోయింది. ఇటువంటి రథయాత్రలు ప్రపంచంలో దాదాపు 5,000 రథయాత్రలు, 3,000 మందిరాల ద్వారా ఎన్నో. ఉదాహరణకి నెల్లూరులో ఇస్కాన్ ఉంది, రథయాత్ర ఉంది. నెల్లూరులోనే కాకుండా కావల్లో కూడా ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రథయాత్ర ఉంటుంది. కొత్త మేలో సూళ్ళూరుపేటలో ఉంటుంది, జూలైలో గూడూరులో ఉంటుంది. ఈ రకంగా ఒక మందిరం నుంచి ఎన్నో రథయాత్రలు. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా. దీని ఉద్దేశం ముఖ్యంగా మానవ సమాజంలో ఈ వ్యసనాలు, తర్వాత ఈ అన్యాయాలు, మోసాలు, అక్రమాలు ఇవన్నీ తగ్గాలంటే మనుషులు ఆంతరిక జీవితంలో వాళ్ళు లోపల నుంచి సుఖంగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి దురలవాట్లకి, దుర్గుణాలకి లోను కాకుండా ఉంటారు. అంతేకాకుండా జీవితానికి ఉద్దేశం మనం 24 గంటల ఆనందం కావాలంటే మనం ఎప్పుడు భగవన్నామాన్ని చేస్తూ ఉంటే ఆత్మకి అది ఆహారంలాగా పనిచేస్తుంది. అలాగే చేప నీళ్ళలో ఉండాలి, బయటికి తీస్తే దానికి ఏమి ఇచ్చినా కూడా బంగారం వేయండి, 500 రూపాయల నోట్లు వేయండి, కానీ చేప కావాల్సింది నీళ్ళ వాతావరణం. అలా ఆత్మకు కావాల్సింది భగవద్భక్తి. అది లోపించడం వల్ల ఈ సమాజంలో ఈ రకంగా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భగవద్గీత ప్రచారం, భగవన్నామ ప్రచారం, ఆహారం అనేది ఇంగ్లీష్ యూ బికమ్ వాట్ యు ఈట్. జైసా అన్న ఖాతే సమాన్. ఎలాంటి ఆహారం తింటే దాని మన ప్రభావం ఉంటుంది. భగవద్గీతలో భగవంతుడు శాఖాహారం అని దాన్ని కూడా భగవంతుడికి నివేదన చేసుకుని, ఇస్కాన్ వాళ్ళు ముఖ్యంగా ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని, భగవన్నామాన్ని సాధనగా చేసుకోవాలని, ఆ తర్వాత ఆహారపు అలవాట్లు మనం ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఉన్న పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్లస్ ఆధ్యాత్మిక ఎదగడానికి. ఈ రకంగా ఇస్కాన్ అది హిందువులు, దేశాలు, జాతులు, కులాలు వీటికి అతీతంగా శరీరం, ఆత్మ బస్. ఇక్కడ రెడ్డి, నాయుడు, బ్రాహ్మణుడు, బ్యాక్వర్డ్ క్యాస్టులు ఇట్లంతా కూడా మాట్లాడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు. కానీ భగవద్గీతలో చక్కటి ఈ జ్ఞానం అంతా ఉంది. అది భారతదేశం విశ్వగురువుగా ఎదగాలంటే భారతదేశం శక్తివంతంగా ఉండాలి. ఇప్పుడు చెబుతూ ఉంటాం మేము, ప్రస్తుతం మన దేశ నాయకత్వం మోడీ, యోగి ఆదిత్యనాథ్, హేమంత్ విశ్వ
అన్నామలై ఇట్లా కొంతమంది గట్టి హిందుత్వాలు వాళ్ళు నాయకులు చక్కగా ఈ విధంగా భగవద్గీతని చక్కగా వాళ్ళు తెలుసుకుని ఆచరణ పెడతారు. ఆ రకమైన జనాలు కూడా అటువంటి నాయకుల యొక్క అడుగుదారులు. అది ఈ ప్రచారం అనేటువంటిది మానవ సమాజం పశు సమాజంగా మారకుండా అందరూ కూడా చక్కగా ధర్మ అర్థ కామ మోక్షాలు బతకాలంటే ఈ ప్రచారం అనేది అవసరం. ఈ రథయాత్ర అనేటువంటిది ఒక గొప్ప ఆయుధం లాంటిది. ఒకే రథయాత్ర ఊరంతా కూడా మీరు చూస్తారు. 31వ తారీఖు 3 గంటల నుంచి 8 గంటల దాకా దాదాపు 5 గంటల సేపు వందల మంది వేల మంది హరే కృష్ణ మంత్రం ఉంటుంటే మీకు మనం ఎక్కడున్నాం అని అనిపిస్తుంది. ఆ కొద్ది సమయం భూమి మీద ఉన్నాం, మన వైకుంఠంలో ఉన్నాం అనిపిస్తుంది. అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన. రెగ్యులర్గా మీరు కూడా జీవితంలో బలహీనతల నుంచి బయటపడాలంటే మీరు చక్కగా ఆరోగ్యంగా మీరు భగవంతుడి కరుణతో సుఖ సమృద్ధితో ఉండాలంటే మన జీవితంలో భగవద్భక్తిని అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా ఆహ్వానితులే. ఇక్కడ కార్యక్రమాలు ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 మంగళారతి నుంచి శయనారతి 6 మాటలు ఆరతులు ఉంటాయి, 2 మాటలు క్లాసులు ఉంటాయి. ఉదయం 4:30కి మళ్ళీ 7:30కి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ 4:30కి ఇప్పుడు జరుగుతుంది మందిరంలో సంధ్యార్తి అంటారు. అట్లా ఆఖరిలో 8 గంటలకి శయనారతి. రోజు 2 క్లాసులు ఉంటాయి. ఉదయం పూట భాగవతం నుంచి సాయంత్రం పూట భగవద్గీత నుంచి. సో ఈ విధంగా మందిరాల్లో దాంట్లో స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మందిరం అంటే అక్కడ వచ్చే వాళ్ళు మాట్లాడి వాళ్ళకి చెప్పి నేర్పించి అలవాట్లు మార్చి ప్రయత్నం చేస్తుంది పెళ్ళి. హరే కృష్ణ. ఈ రథయాత్ర ముఖ్యంగా మన నెల్లూరు ప్రాంతంలో ఉండే పల్లెటూళ్ళందరినీ కూడా నేను ఇస్కాన్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం. దీని ద్వారా మన సమాజాన్ని ఉత్తేజవంతం చేయడానికి ఆధ్యాత్మికంగా. కాబట్టి మేము ఈ పెద్ద ఎత్తున జరిగే ఈ రథయాత్ర సందర్భంగా మిమ్మల్ని అందరినీ పేరున చెప్పి మాట్లాడి మీ అందరికి కూడా ఈ టీవీ ఇంటర్వ్యూ మాధ్యమంగా మీ ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా రథయాత్రలో పాల్గొవాలి. రథం మీద ఒకసారి దేవుడి సంవత్సరంలో రథం ఎక్కుతాడు. చక్కగా రథం మీదని జగన్నాథుని దర్శనం చేసుకోవడం, స్వయంగా మీ చేతులతో కొంత సమయం రథాన్ని లాగడం, భగవన్నామం భక్తులతో పాటు భగవన్నామం సంకీర్తనలో పాల్గొనడం, తర్వాత ప్రసాదాలు మొత్తం 5 గంటలు పంచి పెడుతూనే ఉంటారు. అందరూ కూడా ప్రసాద వినియోగం కూడా చేసి తర్వాత దీని నుంచి మీరు మెల్లిగా ఇస్కాన్ కూడా మీకు వీలైనప్పుడల్లా వచ్చి నేర్చుకుంటూ ఉండాలి. అందరూ కూడా వచ్చి గట్టిగా ఈ రథయాత్రలో పాల్గొవలసిందిగా నిర్ణయిస్తున్నాం. హరే కృష్ణ.